నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, పునర్విక ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమోగుతుంది. గతంలో నారా లోకేష్ గారు చేసిన సహాయం, ఈరోజు ఆ ఇంజెక్షన్ సంబంధించి ఇప్పుడు ఒక వార్త. అయితే స్పైనల్ మస్కులర్ సంబంధించి ఆట్రోపీ అనే వ్యాధి, SMA type 1 వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక చిన్నారి పునర్వికకు ఈరోజు 16 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం, అక్కడికి నారా లోకేష్ గారు రావడం, ఈ యొక్క విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం. సో ఇంతటి సేవా దృక్పథంతో ఉన్నటువంటి అటు ఓన్లీ లోకేష్ గారే కాదు, అటు తల్లి భువనేశ్వరమ్మ గారు సంబంధించి ట్రస్ట్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, లేదా మామగారు అయినటువంటి ఒక బాలకృష్ణ గారు, అటు బసవతారకం కావచ్చు, అదేవిధంగా ఎంతో సేవలు చేస్తున్నటువంటి తాతగారు కావచ్చు, గతంలో ఎన్నో చూస్తున్నాం. అసలు కుటుంబం అంతా కూడా సేవలో. అటు ఇంకొక మాట కూడా వినిపిస్తుంది సార్, ఇది జగన్మోహన్ రెడ్డి డైలాగ్ అయినా సరే అది లోకేష్ గారికే వర్తిస్తుందని. మతం చూడడం, కులం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం అని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఏదైనా ఆపదల్లో ఉన్నారంటే జస్ట్ ఒక ట్వీట్తో అక్కడ లోకేష్ గారు ఇచ్చే స్పందన మనం చూస్తున్నాం. సో ఈరోజు చిన్నారి పునర్విక గురించి మీరేం చెప్తారు? పునర్విక నవ్వులో లోకేష్, పునర్విక పునర్జన్మలో లోకేష్. ఇప్పుడు ఇది కదా సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ, మానవ సేవే మాధవ సేవ. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వాళ్ళు చెప్పిన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఎన్టీఆర్ ప్రబోధించిన, ఏదో ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నని తెరిసా చెప్పిన. ఇవాళ ఏంటి, బాధల్లో భరోసా, ఆపదల్లో అండ. ప్రజలు కోరుకునేది అదే. ఏది పాలకుల నుంచి అయినా పార్టీల నుంచి అయినా వాళ్ళ ప్రజలకు వీళ్ళ ఆస్తులు ఏమి రాసి అవసరంలా. నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు ఒక అండ ఉంది, నా వెనకొక ఒక భరోసా ఉంది. అది కదా ఇవాళ ఆపదలో ఉన్నాళ్ళు, బాధలో ఉన్నాళ్ళు, వాళ్ళకి కులం ఏంటి? బాధకి కులం ఉంటుందా? ఆపదకి మతం ఉంటుందా? సేవ. ఇవాళ ఏంటి, ఇవాళ వాళ్ళు కోరుకునేది అదే. ఏది, వాళ్ళ తెలుగుదేశం పార్టీని ఒక రాజకీయ పార్టీగా చూడరు, అదొక స్వచ్ఛంద సంస్థగా ఎందుకు చూస్తున్నారు? కారణం అంటే ఇదే. ఎప్పుడు ఎవరికి ఏ ప్రాంతమైనా సరే ఒక ఆపద, ఒక విపత్తు వస్తే వెంటనే అక్కడ వాళ్తారు, అక్కడ సహాయం అందిస్తారు. మనం చూసాం, అటు తెలంగాణలో అయినా ఇటు ఆంధ్రప్రదేశ్లో అయినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ నేర్పింది అదే. ఏది, ఈ సర్వీస్ అనే ఒక కల్చర్, ఈ సేవ అనేటటువంటిది ఒక సంస్కృతిగా మార్చారు తెలుగు కల్చర్లో. ఇవాళ ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఎటువంటి ఆపద కలిగినా వాళ్ళకి సేవ చేయండి. కళాకారుడు కళకే పరిమితం కాదు, సామాజిక బాధ్యతగా మనల్ని సమాజం ఇంత చేసింది కాబట్టి మనం సమాజానికి ఏం చేశాం అనే ఆలోచన. అటు ఏఎన్ఆర్, ఇటు ఎన్టీఆర్ అప్పట్లో జోలెబట్టి విరాళాలు సేకరించడం, అటు దివిసీమ తుఫాన్, లేకపోతే రాయలసీమ క్షామం. అసలు ఎన్టీఆర్ పేరు మీదే ఒక పోలీస్ ఫండ్ అని ఉంటుంది కేంద్రంలో, రక్షణ శాఖలో ఎన్టీఆర్ పోలీస్ ఫండ్ అని ఆయన ఇచ్చిన విరాళంతో అక్కడ నిధి, పోలీసు సంరక్షణ నిధిగా కేంద్రమే తీసుకుంది. ఇప్పటికీ అదొక పేరు అలా నిలబడిపోయిన విధానం. ఇప్పుడు ఆయన పార్టీ పెట్టిన తర్వాత కూడా మనం చూసాం, చంద్రబాబు ఏ విధంగా ఎన్టీఆర్ ఆదర్శాలని, భువనేశ్వరి మేడం మీరే చెప్పారు, ఒక ట్రస్ట్ ఒకటి పెట్టి ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అంటూ, మరి గత 22 అసలు ఎన్ని మందులు ఉచితంగా పంపిణీ చేశారు. దగ్గర 20 లక్షల మందికి వైద్య శిబిరాలు నడపటం, 20,000 పైగా వైద్య శిబిరాలు. ఎక్కడ, ఇటు ఏది మనం సమ్మక్క సారక్క, ఇక్కడ తెలంగాణలో అక్కడ తిరునాళ్ళ వేడుకలు, ఎక్కడ రాష్ట్ర పండుగగా ఏ సెలబ్రేషన్ జరిగినా అక్కడ ఈ ట్రస్ట్ ఉంటుంది. అక్కడికి వచ్చే భక్తులు వాళ్ళకి ఏదో ఒక వైద్య శిబిరం. మొన్న తిరుపతి, నెల్లూరు వరదలు బీభత్సం, ఒక 43 మంది ఏమో నిరాశ్రయులయ్యారు, చనిపోయారు. ప్రతిపక్షంలో ఉండి కూడా భువనేశ్వరి మేడం అప్పుడు ట్రస్ట్ తరఫున తలా ₹1,00,000 ఇచ్చింది. 43 లక్షలు అక్కడ కుటుంబాలకి వాళ్ళు ఇచ్చారంటే, అక్కడ నెల్లూరు జిల్లాలో లేకపోతే తిరుపతిలో. అప్పుడు ఉత్తరాఖండ్ అని వరదలు వచ్చాయి, తెలుగు యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు, పిలిగ్రిమ్స్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నాడు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో. అయినా కానీ ఏంటి, ప్రతిపక్షంలో ఉన్న బాధ్యత, ఇది పొలిటికల్ పార్టీగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ.
ఆయన అసలు స్పెషల్ ఫ్లైట్స్లో వాళ్ళని ఇక్కడికి తీసుకురావటం, ఎక్కడికి హైదరాబాద్కి, ఉత్తరాఖండ్లో చిక్కుకున్న వాళ్ళకి, దానికోసం ఏపీ భవన్లో వీళ్ళు ఒక సెల్ ఒకటి నడపటం, వాళ్ళని స్వస్థలాలకి మళ్ళీ స్పెషల్ బస్సుల్లో ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ నుంచి తరలించడం. అప్పుడు విహెచ్ అసలు గొడవ పడ్డాడు ఎయిర్పోర్ట్లో చంద్రబాబుతో, నీకేం సంబంధం, నువ్వు అపోజిషను, మేం కదా ప్రభుత్వం, మేం కదా తెప్పించాల్సింది వాళ్ళని అంటే ఈయన నవ్వుతాడు చంద్రబాబు. అంటే పోటీ పడి అధికార పార్టీ అయినా ప్రతిపక్షం అయినా బాధ్యతలకు సేవ చేసేటప్పుడు ఇక అధికార పార్టీ ఏంటి, ప్రతిపక్షం ఏంటి, ఇది కదా ఇవాళ ప్రజలు రాజకీయ పార్టీ నుంచి కోరుకునేది. ఇప్పుడు లోకేష్ మీరు చూశారు, ఆయనప్పుడు రాజకీయం 12-14 ఏళ్ళుగా చూస్తున్నాం. ఏంటి ఆయన యొక్క ప్రస్థానం ఎక్కడ ప్రారంభమైంది? ఒక సామాన్య కార్యకర్తగా తెలుగుదేశం కార్యకర్తల కోసం ఒక నిధి పెట్టాడు, కార్యకర్తల సంక్షేమ నిధి అంటూ ఒక కన్వీనర్గా ఒక 150 కోట్లు ఇవాళ తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమ నిధి. వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్, ఏది ప్రమాదాల్లో ఎక్కడన్నా ఏదన్నా చనిపోతే కనుక వెంటనే ఇన్సూరెన్స్ బీమా, ప్రతి తెలుగుదేశం కార్యకర్త మీకు సభ్యత్వ కార్డుతో పాటు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. అదే కాదు వాళ్ళకి చదువు, ఏది అటు నక్సల్స్ వల్ల చనిపోయిన వాళ్ళు, ఫ్యాక్షన్ వల్ల చనిపోయినటువంటి కుటుంబాల ఆ బిడ్డల చదువు, ఇటు గండిపేట ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో కార్పొరేట్ విద్య ఉచితంగా, అటు చల్లపల్లి మోడల్ స్కూల్, ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ 2 అక్కడ ఇక్కడ. లేకపోతే మనం చూసాం బ్లడ్ బ్యాంక్, భువనేశ్వరి మేడం హైదరాబాద్లో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, ఎంతమంది ప్రాణాలు కాపాడిన ఆ రక్తదానం. ఇప్పుడు బాలకృష్ణ మీరు చెప్పారు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, అసలు హైదరాబాద్లో మనం చూసాం దాని సేవలు. అక్కడ ఎక్కడ ఇప్పుడు అమరావతిలో కూడా అది ప్రారంభిస్తున్నారు, మొన్నే భూమి పూజ శంకుస్థాపన. అంటే ఇప్పుడు ఇవాళ మీరు రాజకీయ పార్టీగా మీరు ప్రజల్లోకి వెళ్ళడానికి, ప్రజలు మిమ్మల్ని ఆదరించడానికి, మొన్న చూశారు కరోనా అప్పుడు కానీ, లేకపోతే ఈ బుడమేరు పొంగింది, బెజవాడ మునిగింది, అసలు మామూలుగా రాలే, ఎప్పుడు రానటువంటి వరదలు. అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు, అసలు ఐఏఎస్లు మంత్రులు అందరూ సేవా కార్యక్రమాల్లో, అధికారంలో ఉంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజాసేవలో ఎలా మమేకం చేస్తారు. అసలు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీలే ఇంటింటికి వెళ్ళి పాల ప్యాకెట్లు ఇచ్చారు, లాంచీల్లో ఈ పడవల్లో వెళ్ళి, ముఖ్యమంత్రిని వెళ్ళొద్దన్నా కూడా ఆయన అసలు ప్రాణాలకు తెగించి వెళ్ళి పంపిణీ చేసిన విధానం. అసలు ప్రభుత్వమే బురద వదిలిచేసింది ఇళ్లల్లో, నీకు ఆ బురద మొత్తం మేట వేసింది, గుర్తుండే ఉంటుంది. ఆ ఏసీలు మొత్తం అసలు వాళ్ళే అన్నీ శుభ్రం చేసి వాళ్ళు అక్కడ జనజీవనాన్ని పునరుద్ధరించిన తీరు, వాళ్ళ వాహనాలు కూడా సరి చేసి ఇచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఎప్పుడూ రాని విపత్తు వచ్చినప్పుడు ఆదుకునే తీరు. ఇప్పుడు ఈయనున్నారు లోకేష్, ఇప్పుడు ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎప్పుడు కొన్ని గంటలైందా, కొన్ని గంటల్లో పునర్వికకి మరి సహాయం. నేను అంటోంది అదే, అసలు పసిబిడ్డలతో లోకేష్ కనెక్ట్ అయ్యేది ఎప్పుడన్నా చూసావా? పసిబిడ్డల్లో తను ఒక పసిబిడ్డగా కలిసిపోతాడు. అసలు ప్రతి పసిబిడ్డ ఎగబడతారు ఎందుకు లోకేష్ దగ్గర కంటే కారణం అదే, దేవుడి రూపాలు. పసిపిల్లలంటే దేవుడి రూపాలు అంటారు, కల్మషం తెలియని. అదే జగన్మోహన్ రెడ్డి ఎత్తుకుంటే పసిబిడ్డని బేరు మరి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి లోకేష్కి బేరీజ్ వేసుకోవటం. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఎంత ఒక 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు తేడా, ఇతను 40లో ఉంటే అతను 50లో ఉన్నట్టున్నాడు. సార్ ఇదే టైం నాకు ఒక చిన్న పాయింట్ గుర్తొచ్చింది సార్. ఏదైతే సత్తెనపల్లి నుంచి రెంటపాల టూర్కి వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ ముగ్గుని బలిగొన్నాడు. అదే టైంలో ఒక వైసీపీ కార్యకర్త ఒక చిన్న పాపను తీసుకొచ్చి, అమ్మాయికి చిన్న పాప క్యాన్సర్ ఏదో అయి ఉంటే అది కలిపించాడు. సార్ ఇట్లా సంగతి, అమ్మాయికి ఇట్లా క్యాన్సర్ అట్ట, కొంచెం ఏదన్నా హెల్ప్ చేయమంటున్నారని చెప్పేసి అనగానే, ఎవరైతే హెల్ప్ చేయమన్నారో ఆ కార్యకర్తని ఇలా సీరియస్గా చూసి, అమ్మ నువ్వు ఒక 3.5 సంవత్సరాలు కళ్ళు మూసుకో, రాబోతుంది మన ప్రభుత్వమే, అప్పుడు ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి అని పంపించాడంటే, అటు జగన్మోహన్ రెడ్డి మాటలకి ఇటు లోకేష్ గారి ఏదైతే సహాయాన్ని ఎలా చూడాలి? ఏమనుకుంటారు వాళ్ళు? ఆ సాయం అడిగే నాళ్ళు వెంటనే ఏమనుకుంటారు, నువ్వు వచ్చేది ఎప్పుడు చచ్చేది ఎప్పుడు అనుకుంటారు. లక్షల కోట్ల సంపద ఉన్న నువ్వు ₹1 కూడా వాళ్ళకి ఇవ్వడానికి నీకు చేతులు రాలేదంటే ఏం చేసుకోను ఆ సంపద? ఇప్పుడు మీరే చెప్పారు,
ఏది ఇట్లాగే ఒక క్యాన్సర్ పేషెంటు లొకేషన్ అడిగారు. ఏది మీరు అన్నట్టుగానే అడిగితే వెంటనే ఏది 12 ఏళ్ళే 12 ఇయర్స్ బాయ్ అతనేంటి బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ 12 లక్షలు ఇచ్చారు వెంటనే లోకల్ అనమాట. అంటే ఇప్పుడు ఒకటి మనం చూసాం ఏది ఒక జనసేన కార్యకర్త అతను కూడా ఈ విధంగా సఫర్ అవుతున్నప్పుడు ఏది స్పైనల్ సర్జరీ అయితే వెంటనే తను మరి నిలబడి ఆర్థిక సాయం అందించి అతను జనసేన కార్యకర్త వన్నూరప్ప ఏదో ఉంది పేరు ఏ విధంగా ఆదుకుండటం. నేను అంటోంది అదే, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని. ఇవాళ ఇదే టైంలో గతంలో వైసీపీకి సంబంధించి భాస్కర్ అనే వ్యక్తి వాళ్ళ తండ్రి కూడా ఏదో వైసీపీకి సంబంధించినటువంటి పార్టీలో ఏదో పోస్ట్లో కూడా ఉన్నారు. కానీ ఎంత అడిగినా సరే పార్టీ నుంచి ఎటువంటి హెల్ప్ రానప్పుడు మళ్ళీ లోకేష్ గారు ఆ భాస్కర్ గారికి హెల్ప్ చేయడం, ఆయన కూడా మళ్ళీ అది పోస్ట్ కూడా పెట్టారు, థ్యాంక్స్ లోకేష్ అన్న అని చెప్పేసి. అంటే పార్టీలను కూడా చూడకుండా హెల్ప్ చేస్తున్నటువంటి ఒక తత్వాన్ని ఎలా చూడాలంటే అతనే పెట్టాడు. మీరు చెప్పింది కరెక్ట్. భాస్కర్ గతంలో జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా తరఫున అతను కూడా తిడుతూ లోకేష్ యొక్క బాడీ లాంగ్వేజ్, అతన్ని ఆహారాన్ని అతన్ని కించపరుస్తూ ఎన్ని ట్రోల్స్ చేశారు. అట్లాంటి తనని తిట్టిన వాళ్ళకు కూడా సహాయం చేయటం అంటే, ఇప్పుడు వాట్సాప్లో చిన్న మెసేజ్ పెడితే, సెల్ఫీ వీడియో వదిలితే, అటు గల్ఫ్లో కువైట్లో అబుదాబీలో చిక్కుకున్న మహిళలు ఏంటి ఇక్కడికి వచ్చాం కష్టాలు పడుతున్నాము, అతను ఈ విధంగా హింసిస్తున్నాడు, మేము మా స్వస్థలానికి వెళ్ళిపోతాం లోకేష్ అన్న అంటూ ఎన్ని సెల్ఫీ వీడియోలు మనం చూశారు మీరు. వెంటనే వాళ్ళని అక్కడి నుంచి సురక్షితంగా తీసుకురావటం, స్వస్థలాలకి చేర్చటం ఒక బాధ్యత. ఏది ఇవాళ మీరు ఎవరు ఐఐటి పిల్లలు అదేదో డిజేబుల్డ్ దీంట్లో ఒక 25 మంది పరీక్ష రాయనీయకపోతే వాట్సాప్ మెసేజ్ పెడితే వెంటనే తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి ఆ 25 మంది ఆ డిజేబుల్డ్ ఐఐటియన్స్ వాళ్ళకి న్యాయం చేసిన విధానం. అంటే ఇప్పుడు స్పందన, రెస్పాన్స్. ప్రజలు కోరుకునేది ఏంటి? నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు ఒక భరోసా. నేను సుఖంగా ఉన్నప్పుడు, నేను బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతున్నప్పుడు మిమ్మల్ని నేను మీ వైపు చూడను, మీరు నాకు సాయం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, బుడమేరు పొంగింది ఇందాక చెప్పాను. ఏది అది బెజవాడ అసలు మామూలుగా కాదు, ఎప్పుడు రాలా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రకటించాడు విరాళం? ఇచ్చాడా? మొన్న శాసన మండలిలో హోమ్ మినిస్టర్ అనిత దాని గురించి ఎత్తింది. అప్పుడు మీరు ప్రకటించిన ₹1 విరాళం ఇప్పటివరకు నాకు అందలేదంటే ఆయన ఉలిక్కిపడ్డాడు. బొత్స సత్యనారాయణ ఏమన్నాడు? మేము పాల ప్యాకెట్లు పంచామన్నాడు. అంటే పాల ప్యాకెట్లు ₹1 అవుతాయా? ఇక్కడ ఇది ఇవాళ జనంలో చర్చ ఏంటంటే, ఎందుకు ఎక్కడో దాగేందుకు నీకు జోగి రమేష్ ఇంటికి పరామర్శకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ మామూలుగా జనం వచ్చారు. అతను ఏదో వాళ్ళ చిల్లకల్లో ఏదో వాళ్ళ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ చనిపోయాడు. ఆ రష్లోనో ఆ ఒత్తిడిలోనో గుండెపోటో ఏదో మొత్తానికి. కనీసం పార్టీ పరంగా అతనికి ఎటువంటి హెల్ప్ అందని పరిస్థితుల్లో వాళ్ళు ఏదో లోకేష్ని ఏదో ట్యాగ్ చేసినట్టున్నారు. ఎక్కడ లోకేష్ వెంటనే నా టీం నిన్ను అప్రోచ్ అవుద్దన్నారు. వెంటనే నీకు ఎవరు అప్రోచ్ అయినా నా టీం మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు అని ఇస్తాడు సమాధానం. అది తెలిసిందో ఏమో జగన్మోహన్ రెడ్డి, లోకేష్ ఎక్కడ చేస్తాడు సహాయం అనుకున్నాడు ఏమో. ఒక 2 లక్షలు ఏమో ప్రకటించినట్టున్నారు. మరి ఇచ్చారో లేదో కానీ అంతెందుకు సార్, స్వయాన రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మ అయినటువంటి కేవీపీ గారు కూడా ఒకానొక టైంలో 5 సంవత్సరాల నుంచి పని అవ్వడం లేదు అనగానే, మీకెందుకు సార్ మా టీం, మీకు ఇందాక అన్నట్టు మా టీం అప్రోచ్ అవుద్దన్న కరెక్ట్ కొద్ది గంటల్లో నా పని అయిపోయిందని చెప్పేసి అక్కడి నుంచి కూడా మనకు వచ్చింది సార్ రెస్పాన్స్. దాన్ని ఎలా చూడాలి? స్పందన. వాళ్ళ పాలకుడు అనేవాడు ఏంటంటే ప్రజల కష్టాల్లో ఇవాళ అండగా ఉండాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి. ఒకసారి బేరీ చేసుకోండి. గాలిలో తిరగటం, పరదాలు కట్టుకుని వెళ్ళడం, చెట్లు నరికేయడం, అసలు కనీసం జనాన్ని కలవకపోవడం, తన నాయకులకే ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం. జగన్మోహన్ రెడ్డి ఆయన ఎవరో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ 3.5 ఏళ్ళు అయింది. నేను ఆయన కలిసి 3.5 ఏళ్ళు అయింది, కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా లేదని ఆయన ఓపెన్గా చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అటు ముఖ్యమంత్రిగా మబ్బుల్లో ఎలా విహరించాడు, స్పెషల్ ఫ్లైట్స్, హెలికాప్టర్స్, నేల విడిచి సాము.
ఇప్పుడు అదే ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఇప్పుడు ఇవాళ ఎక్కడున్నాడు? నిడదవోలు ఏదో నిరసన కూడా చేసినట్టున్నాడు ఈ మహిళా రిజర్వేషన్ల పైన, స్వచ్ఛ ఆంధ్ర. లేదు అసలు ప్రతి 9వ తారీఖు పాస్ పుస్తకాల పంపిణీ, ప్రతి 1వ తారీఖు పెన్షన్లు పంపి 1వ తారీఖు ఆదివారం వస్తే 31 వెళ్ళిపోతాడు. ఆయనే స్వయంగా ఇంటికి వెళ్ళి, పేదోడి ఇంటికి వెళ్ళి ఆయనే వాళ్ళకి టీ పెట్టిస్తున్నాడు. నీ కష్టం ఏంటి? ఇల్లా? మీ బిడ్డకి ఉద్యోగమా? నువ్వేమన్నా స్వయం ఉపాధి పెట్టుకుంటావా? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వటం, స్థలం లేని వాళ్ళకి స్థలం మంజూరు చేయటం, ఆ పిల్లల చదువు లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఆ ఉద్యోగం. అది కదా ఇవాళ. ఇప్పుడు తలరాతలు మార్చడం అంటే ఎవరో బ్రహ్మ వచ్చి మార్చడు, మీ రూపంలో ఇవాళ బ్రహ్మ వస్తాడు, మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఈ పునర్విక కుటుంబం, నేను అంటోంది అదే, పునర్విక నవ్వులో లోకేష్ అన్నది అదే. పునర్విక తల్లిదండ్రుల ఆ ముఖాల్లో సంతోషంలో లోకేష్ అన్నది అదే. ఇది కదా సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇది కదా ఎన్టీఆర్ మనవడంటే, ఇది కదా మరి నాయుడు కొడుకు నాయకుడు అయ్యాడంటే. చూద్దాం సార్, ఖచ్చితంగా ఇలాంటి సహాయాలు ఎన్నో చేయాలని చెప్పి లోకేష్ గారు మనస్ఫూర్తిగా కోరుకుందాం. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.